ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలం దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఈ రీతిగా చేరి ఉండడానికి కృప చూపిన దేవాది దేవునికి నిండు వందనాలు. అదే రీతిగా ఆసక్తితో వాక్యాన్ని వింటూ ఈ ఛానల్ని ఇతరులతో పంచుకుంటూ వాక్యాన్ని ధ్యానిస్తున్న మీ అందరికీ ఆహ్వానం మరియు వందనాల్ని తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభువా, దయగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మా జీవితాల్లో కావలసినటువంటి మీ మాటలు దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి ఉదయకాలము 118వ కీర్తనలోని ప్రాముఖ్యమైన అంశాల్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. 118వ కీర్తన ఒక జయోత్సాహపు కీర్తన, ఒక స్తుతి కీర్తన. నిన్నటి దినాన జ్ఞాపకం చేసుకున్నట్టుగా 113 నుంచి 118 వరకు ఉన్నటువంటి కీర్తనలన్నీ స్తుతి కీర్తనలు, హలేల్ సామ్స్, స్తోత్రము, స్తుతి చేస్తున్నటువంటి కీర్తనలు, దేవాది దేవుని స్తుతించుతున్నటువంటి కీర్తనలు. ఈ కీర్తనలలో ప్రాముఖ్యంగా నేటి ఉదయం ధ్యానిస్తున్న 118వ కీర్తన జయోత్సాహపు కీర్తన, అ సాంగ్ ఆఫ్ విక్టరీ, అ హెమ్ ఆఫ్ విక్టరీ. బహుశా ఒక రాజు లేదా దేశపు విజయాన్ని బట్టి పాడుకుంటున్నటువంటి కీర్తన. రాజు జయించి యెరూషలేములోని దేవాలయంకి వస్తున్నప్పుడు ఆ దేవాలయం దగ్గర పాడుతున్నటువంటి కీర్తన. ఈ కీర్తనలో అనేక గొప్ప విషయాలు మాట్లాడతారు. అందులో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మన బలము యెహోవా, మన బలము యేసయ్య ఉన్నారు. రాజు తన సైన్యమును, తన శక్తిని, తన బలమును, ఆయుధములను బలముగా చేసుకొనక యెహోవా నా బలము అంటున్నటువంటి మాటలు ఇక్కడ మనము స్పష్టంగా చూస్తాం. ఈ కీర్తనలో 14వ వచనంలో గమనించితే, యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయెను. నేడు మన దుర్గము, మన బలము, మన రక్షణాధారం ఎవరనుకుంటా ఉన్నాం? ధనం అనుకుంటున్నామా? అన్నదమ్ములం అనుకుంటున్నామా? స్నేహితులు అనుకుంటున్నామా? బంధుమిత్రులను అనుకుంటున్నామా? మన విద్య అనుకుంటున్నామా? మన వాక్చాతుర్యం అనుకుంటున్నామా? ఈ లోకంలో మన తలాంతులు అనుకుంటున్నామా? మన బలము యెహోవా అయి ఉండాలి. ఈ కీర్తనలోని అనేక నిగూఢమైనటువంటి సత్యాలు కొత్త నిబంధన కాలంలో ప్రవచనాల నెరవేర్పుగా కూడా చూస్తాం. ఇందులో రాజు విజయాన్ని పొందడానికి, రాజు యుద్ధాలు గెలవడానికి ఆయన తన బలమును తాను నమ్ముకొనలేదు. అందుకే కీర్తనలో చాలా స్పష్టంగా 8-9 వచనాల్లో అంటారు, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఎవరిని నమ్ముకోవాలి? మారిపోయే మనుషులు కాదంట, మారిపోయేటువంటి రాజులు కూడా కాదంట. మనుషులు, రాజులు వీరందరూ నమ్ముకొనదగినటువంటి వారు కారు. యెహోవాను ఆశ్రయించుట మేలు, మేలు. ఇట్స్ గుడ్ టు ట్రస్ట్ ద లార్డ్, ఇట్స్ గుడ్ టు టేక్ రెఫ్యూజ్ ఇన్ ద లార్డ్, ఇట్స్ గుడ్ టు డిపెండ్ అపాన్ ద లార్డ్. ఆయనను ఆశ్రయించుట, ఆయనను నమ్ముకుంటే బలము. యెహోవా మన బలమైనప్పుడు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో గొప్ప సంతోషం, ఆనందం ఉంటుంది. తర్వాత వచనాలన్నిట్లో మనము అదే మాట చూస్తాం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం. ఈ కీర్తన ఒక గొప్ప ప్రాముఖ్యమైన సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇందులో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను క్లుప్త ధ్యానాలు చేయడానికి ఇష్టపడుతున్నాను కనుక ప్రాముఖ్యమైన ఒకే ఒక అంశాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాం. ఎవరైతే యెహోవాను నమ్ముకుని ఉన్నారో వారి జీవితంలో కూడా యుద్ధాలు వస్తున్నాయి, వారి జీవితాల్లో సమస్యలు వస్తున్నాయి, వారి జీవితాల్లో కష్టాలు వస్తున్నాయి. కానీ యెహోవాను నమ్ముకున్నట వలన ఆశ్రయం ఉంది, యెహోవాను నమ్ముకున్నట వల్ల విడుదల, యెహోవాను నమ్ముకున్నట వల్ల రక్షణ. యేసయ్యను నమ్మినంతలో ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత ఆయన కాపాడుతూ ఉన్నారు. అందుకే ఆయనను నమ్ముకున్నట. ఆయన మన బలం కావాలి. ఈ లోకంలో మనం దేవుని దగ్గరకు వచ్చి నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అంటాం. ఎందుకంటే అది లేకపోతే
నేను కంప్లీట్ కాదనుకుంటాను. ఉద్యోగం లేకపోతే, డబ్బు లేకపోతే, ఇంకేదో లేకపోతే అని భూమి మీద ఏవేవో వాటి కొరకు అనుకుంటాను. అది మన అవసరాల కొరకైతే ప్రభు తప్పకిస్తాడు. అది మన జీవితాల్లో బలంగా మారాలని మనం అనుకుంటే అది మన బలహీనత అవుతుంది. అది మన బలహీనత అయి అది లేకపోతే మనం బ్రతకలేమని దాని చుట్టూ మన జీవితాన్ని అల్లుకోవడం ప్రారంభించుతాం. యెహోవా మన బలమైనప్పుడు ఎన్ని వచ్చినా, ఎన్ని పోయినా మనం భయపడం. ఎన్ని యుద్ధాలు, ఎన్ని తుఫాన్లు, ఎన్ని సమస్యలొచ్చినా వాటన్నిటి గుండా నడిపించువాడున్నాడు. వాటన్నిటిని తొలగించువాడు, వాటిలో రక్షణనిచ్చువాడు, వాటిలో విజయంనిచ్చే దేవుడు నాతో ఉన్నాడు. ఆయనున్నాడనే ధైర్యం. అప్పుడు మనుషులను నమ్ముకొనక, రాజులను, అధికారులను, గుర్రములను, రథములను నమ్ముకొనక యెహోవాను ఆశ్రయించటం మేలు. ఆయనను ఆశ్రయించినాం గనుక గొప్ప ధైర్యమని బలంతో ముందుకు సాగగలం. కనుక అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడే ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి వారిని దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.